లెగ్ స్వెల్లింగ్, కాళ్ళలో వాపు, ఈ స్టోరీని కాస్త విడమర్చి చూద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నాకు సార్ కాళ్ళు వాచిపోయి ఈ మధ్యన వాచాయి, 5 ఏళ్ళుగా వాచాయి, 3 ఏళ్ళుగా వాచాయి అని చెప్పే వాళ్ళలో చూస్తే అది కాళ్ళ వాపు కానే కాదు, అది యాక్చువల్గా ఆ ప్రాంతంలో ఏర్పడిన కొవ్వు. మరి మనకి కాళ్ళలో వచ్చిన వాపు అంటే నీరు అక్యుములేషన్కి కొవ్వుకి ఎలా తేడా తెలుస్తుందంటే ఇలా నొక్కాలి, ఆ కాళ్ళలో వాపు ఏరియాని ఇలా నొక్కి పెట్టాలి. ఇలా నొక్కి ఒక 10 సెకండ్లు ఉంచి మనము దాన్ని రిలీజ్ చేసి చూడాలి. ఆ రిలీజ్ చేసినప్పుడు ఆ గుంత పడి అట్లా ఉండిపోతే అది నీరు, కాళ్ళ వాపు. సపోజ్ వెంటనే ఆ స్కిన్ పైకి వచ్చేసింది అనుకోండి, అది కొవ్వు అంటే ఫ్యాట్. సో ఫ్యాట్ అనేది మనకి ఎక్కడైనా పొట్ట దగ్గర లేకపోతే నడుము వీపు దగ్గర వచ్చినట్టే కాళ్ళలో కూడా స్పెషలీ ఆడవాళ్ళలో ఫ్రీక్వెంట్గా మనం ఫ్యాట్ అక్యుములేషన్ చూస్తాం. సో మీ కాళ్ళు కొంచెం లావుగా కనిపించిన ప్రతిసారి అది వాపు కాదు, చాలాసార్లు అది కొవ్వు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అది వాపు కూడా అయి ఉండొచ్చు. వాపు ఉందని తెలియడానికి ఈ ప్రెస్సింగ్ టెస్ట్ అనమాట, ఈ నొక్కి పెట్టే టెస్ట్ని మనం చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఇది నెంబర్ 1 విషయం, వాపు ఫస్ట్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం. ఒకసారి కాళ్ళ వాపు ఉంది అని తెలుసుకున్నాక మనం చూడాల్సిన రెండో విషయం ఏంటంటే కాళ్ళ వాపు ఒక కాళ్ళలో ఉందా, 2 కాళ్ళలో ఉందా, లేకపోతే 2 కాళ్ళతో పాటు ఒళ్ళంతా కూడా ఉందా, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుచేత అంటే ఒక కాళ్ళ వాపు ఒక ఆపరేషన్ తర్వాత కానీ లేదంటే వ్యారికోస్ వెయిన్స్ వల్ల కానీ, అంటే అక్కడ లోకల్గా సంబంధితమైన ప్రాబ్లం వల్ల ఒక కాలు వాపు వస్తుంది. 2 కాళ్ళు వాచిపోయి లేదా ఒళ్ళంతా వాచిపోతే యూజువల్గా సిస్టమిక్ ప్రాబ్లం, అంటే లోపల వ్యవస్థ అంతా పాడైందని మనకి అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, మరి ఇతర కారణాల వల్ల, ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల, సివియర్ ఎనీమియా వల్ల, వీటన్నిటి వల్ల ఒళ్ళంతా వాచే అవకాశం ఉంటుంది. సో ఈ రెండిట్లో వ్యత్యాసం తెలుసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే దాన్ని ట్రీట్ చేసే డాక్టర్లు కూడా వేరువేరుగా ఉంటారు కదా. మనం వ్యారికోస్ వెయిన్స్ అంటే మాలాంటి వ్యాస్కులర్ డాక్టర్లు చూస్తారు, వేరేస్ ఒళ్ళంతా వాచిందనుకోండి వి యూజువలీ గో ఫర్ సిస్టమిక్ స్పెషలిస్ట్ లైక్ కార్డియాలజిస్టో కిడ్నీ స్పెషలిస్టో వాళ్ళకి చూపించుకొని తగ్గించుకోవాల్సి వస్తుంది. మూడోది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఏ టైమ్ ఆఫ్ ద డేలో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది వాపు. పొద్దున పూట ఉంటుందా, సాయంకాలం పూట ఉంటుందా? సాయంకాలం పూట బాగా కాళ్ళు అలసిపోయి వాపులు వచ్చేది అధికంగా వ్యారికోస్ వెయిన్స్ వల్ల లేదా పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వల్ల, అంటే వాటి వల్ల వస్తుంది. వేరేస్ దినమంతా పొద్దుటి నుంచి కూడా వాపు, స్పెషల్లీ కిడ్నీ వాపు అయితే మరీ ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుంది. సో దినమంతా వాపు ఉంటే అవి కిడ్నీ సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ ఇట్లాంటివి ఇండికేట్ చేస్తాయి. అఫ్కోర్స్ వాపులు అన్నీ కూడా సాయంకాలం అవుతున్న కొద్దీ కొంచెం బాధ పెడతాయి, కిడ్నీ సోర్స్ అవనివ్వండి, వ్యారికోస్ వెయిన్స్ అవనివ్వండి. బట్ ఓవరాల్గా ఈవినింగ్ వర్సనింగ్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమో వ్యారికోస్ లక్షణము, పొద్దాంతా ఉంటే అది వేరే కారణాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ పాయింట్ ఏంటంటే ఈ వాపుతో పాటు ఇంకా ఏముంది, కాళ్ళు ఎర్రగా ఉందా, కాలు బాగా నొప్పిగా ఉందా, కాళ్ళలో కలర్ మారుతుందా, ఇవి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు కాళ్ళు బాగా ఎర్రగయ్యి కాలు బాగా నొప్పిగా ఉండి వాపు వస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. మరి కొన్నిసార్లు కాళ్ళు బాగా వాచిపోయి ఎరుపయి నొప్పి బాగా ఉంటే డీబీటీ కూడా వల్ల కూడా అలా రావచ్చు. వేరేజ్ ఆ కాళ్ళు బరువుగా ఉండి మాత్రమే మీకు ఎటువంటి నొప్పి బాధ అక్కడ రెడ్నెస్ అవేం లేకపోతే ఇందాక చెప్పినట్టుగా కిడ్నీ సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ ఆ పౌష్టికాహారం లోపాలు కానీ వీటిని మనం డౌట్ పడవచ్చు. సో అగైన్ ఈ వాపు ఉండటమే కాకుండా వాటికి అసోసియేటెడ్గా ఏమున్నాయి అని కూడా తెలుసుకోవడం చాలా అవసరం. వాపుతో పాటు స్కిన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, స్కిన్ మార్పులు ఉంటే మళ్ళీ వ్యారికోస్ లక్షణంగా మనం భావించాలి. వాపుతో పాటు ఎటువంటి స్కిన్ మారకుండా కాలు జస్ట్ టెన్స్గా అలాగేదో ఒక బ్యాగులో నీరు నింపినట్టు అలా ఉంటే మనకి బాడీలో కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు వేరే ఉంటాయని డౌట్ పడవచ్చు. అలానే సాయంకాలం మన ఇంటికి వచ్చి సాక్స్ ఇప్పగానే సాక్స్లు తట్లు తేలుతాయి చూడండి, అది యూజువల్గా వ్యారికోస్ వెయిన్స్ వాస్కులర్ సిమ్టమ్గా భావిస్తాం. ఎందుకంటే రోజంతా పనిచేసి సాయంకాలం మొదటి వాపు పెరుగుతుంది వల్ల మీకు ఆ తట్లు తేరి అలాగంతా సాక్స్లు మరకలన్నీ కనిపిస్తాయి. సో ఇది వాపు యొక్క విశ్లేషణ. అన్ని వాపులు అంటే అంత లావు అంతా కూడాను వాపు కాదు, వాపు తెలుసుకోవడానికి స్పెసిఫిక్ టెస్టులు ఉంటాయి అండ్ వాపుతో పాటు వేరే అసోసియేట్ ఫ్యాక్టర్స్ మనం చూడాలి. కానీ ఏదేమైనా కూడా వాపు ఉంది అనగానే మీరు డెఫినెట్గా ఒక స్పెషలిస్ట్ని కలవాలి. ఆ స్పెషలిస్ట్ మీకు ఈ టెస్టులన్నీ చేసి మీకు ఏ కారణంగా వాపు ఉందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలరు. అదేవిధంగా వాపుతో పాటు ఎటువంటి బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి ఆడకపోవటం, కాలు ఎర్రగా అవటం, మరే ఇతర సిమ్టమ్స్ ఉంటే చాలా అర్జెంటుగా మీ దగ్గర ఉన్న ఎమర్జెన్సీకి మాత్రం కూడా వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వాపుని మనం ఇప్పుడు చాలా బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.